నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్. మహాగణుడవైన మా కన్న తండ్రి, ఉన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధమైన నీ నామమునకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. శాశ్వత ప్రేమ నీ టీవీ కార్యక్రమము ద్వారా నీ వాక్కులను ధ్యానించడానికి ప్రయత్నం చేస్తుండగా సహాయము దయచేయండి. నీ దాసుడనైనా నన్ను మరుగుపరచండి. ఉన్నతమైన నీ లేఖనాలను నాయన బోధించగలిగే సామర్థ్యాన్ని అనుగ్రహించండి. వినుచున్న నీ పిల్లలకు కూడా ఆత్మ సహాయాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు, వందనములు తెలియజేసుకుంటూ శాశ్వత ప్రేమ అనే కార్యక్రమం ద్వారా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నతమైన దేవుని సంగతులను మనం అందరము కలిసి ధ్యానిస్తున్నాం. ఈరోజు కూడా మీ చేతుల్లోనికి పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని వాక్య ధ్యానాన్ని కొనసాగించవలసిందిగా ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా వ్యక్తిగతమైన వాక్య పఠనం, వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితం అనేది చాలా ముఖ్యమైనవన్న సంగతులు మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళగలిగినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై. పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో పత్రికలను రాస్తూ ఫిలిప్పీలకు ఒక చక్కటి సంగతిని తెలియపరుస్తున్నట్లుగా మనం చూడగలం ప్రేమన వారలారా. ఇందులో 3 విషయాలు మనకు కనపడుతున్నాయి. మొదటిది ఏంటి అంటే, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచించాలి అన్నాడు. ఒకవేళ శ్రేష్టమైన కార్యములను వివేచింపగలగాలి అంటే మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండాలి. అది అభివృద్ధి పొందాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని కొరకు ఎలాంటి కార్యాలను ఆలోచిస్తామంటే శ్రేష్టమైన కార్యాలను ఆలోచిస్తాం. ఆ శ్రేష్టమైన కార్యములను జరిగించుటకు మన ప్రేమ గుడ్డిగా ఉండటానికి వీల్లేదు. తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండాలి. అది సంవత్సరము అభివృద్ధిలోనికి రావాలి ప్రేమన వారలారా. పౌలు గారు మాట్లాడుతున్న ఈ మాటలను ఎలా మనం అర్థం చేసుకోగలం అంటే, పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఒక చక్కటి సందర్భంలోనికి వెళ్ళి ఈ మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రేష్టమైన కార్యములను, అదేవిధంగా ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండాలి అని వ్రాయబడిన ఈ సంగతులను అర్థం చేసుకోవడానికి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనాన్ని దయచేసి చూడండి. యెషయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలలో ఒక తూమెడును ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనున్న సహోదరుల దగ్గరికి త్వరగా పొమ్ము. మరియు ఈ 10 జొన్నుగడ్డలు తీసుకొని పోయి వారి సహస్రాధిపతికిమ్ము. నీ సహోదరులు క్షేమముగా ఉన్నారో లేదో సంగతి తెలుసుకొని వారి యొద్ద నుండి ఆనవాలొకటి తీసుకుని రమ్మని చెప్పి పంపివేశెను. యెషయి కుమారుల్లో చిన్నవాడు అయిన దావీదు గొర్రెల కాపరిగా గొర్రెల మందలను చూసుకుంటున్నాడు. సహోదరులు సైన్యములో ఉన్నారు. తండ్రి అయిన యెషయి తన కుమారుణ్ణి పిలిచి, తన చిన్న కుమారుడైన దావీదును పిలిచి, అన్నలు ఎలా ఉన్నారో క్షేమ సమాచారాన్ని తెలుసుకొని రమ్మన్నాడు. వేయించిన గోధుమలను అన్నల కొరకు, 10 జున్నుగడ్డలను సహస్రాధిపతి కొరకు పంపించాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితి చూసినప్పుడు దావీదు ఆలోచించటం ప్రారంభించాడు. ఫిలిస్తీయులలో గొలియాతు అను ఒక ఆజానుబాహుడు ఇశ్రాయేలీల సైన్యాన్ని తృణీకరిస్తూ
మేము మీరు యుద్ధం కాదు. ఫిలిష్తీయులలో నుంచి నేను నిలబడుతున్నాను. మీలో ఒకరు రండి. ఓడినవాడు గెలిచిన వారికి దాసులైపోతాము అని సవాలు విసురుతున్నాడు. ఇశ్రాయేలీల సైన్యం భీతిల్లుతుంది. భయముతో ఎటూ తోచని పరిస్థితుల మధ్య ఉన్నారు. రాజైన సౌలు అంతఃపురంలో కూడా ఏమీ తోచనివాడుగా ఉన్నాడు ప్రియమైన వారలారా. ఈ మాటలు తెలుసుకున్న దావీదు జీవము గల దేవుని సైన్యాన్ని తృణీకరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంత? దేవుని పట్ల తనకున్న ప్రేమ ఒక శ్రేష్టమైన కార్యాన్ని చేయునట్లుగా పురికొల్పుతుంది ప్రియమైన వారలారా. ప్రేమ గొప్ప కార్యములను చేయిస్తుంది. దావీదుకు దేవుడు పట్ల ఉన్న ప్రేమ శ్రేష్టమైన కార్యములను గురించి ఆలోచింపజేస్తుంది. ఇదిగో ఈ ఫిలిష్తీయుని చంపాలి, దేవునికి నేను మహిమను తీసుకొని రావాలి అని. వెంటనే ఆ నోట ఈ నోట దావీదు మాట్లాడిన మాటలు సౌలుకు చేరవేయబడినట్లుగా దావీదు చేశాడు. గొలియాతుతో పోరాడటానికి ఇదిగో బెత్లెహేమీయుడైన దావీదు సిద్ధపడుతున్నాడన్న సంగతి తెలుసుకొని సౌలు దావీదును పిలవనంపించాడు ప్రియమైన వారలారా. దయచేసి ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, ఇప్పుడు ఆ ప్రేమ ఒక శ్రేష్టమైన కార్యాన్ని చేయుటకు పురికొల్పింది. ఇప్పుడు ఆ ప్రేమ ఎలా ఉండాలి అంటే, తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ ఉండాలి. ఇప్పుడు దావీదు గారు సౌలు గారిని ఒప్పించడానికి తన అనుభవాన్ని వాడుతున్నట్లుగా మనం చూడగలం ప్రియమైన వారలారా. దయచేసి చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 31వ వచనం. దావీదు చెప్పిన మాటలు నలుగురికిని తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పిరి గనుక అతడు దావీదును పిలువనంపెను. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు. మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. సౌలు దావీదును చూశాడు. గొలియాతుతో పోరాడటానికి నువ్వు వచ్చావు, కానీ అతడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసినవాడు, నీవు బాలుడివి, కుదరదు అన్నట్లుగా చెప్పాడు. వెంటనే తన అనుభవాన్ని వాడుతున్నాడు చూడండి. 34వ వచనం. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటియు వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియు. తన అనుభవాన్ని వాడుతున్నాడు. నేను బాలుడినే కాదనటం లేదు, కానీ నేను నా మందలను మేపుచుండగా ఎలుగుబంటి సింహము నుండి నా మందల్ని కాపాడుకున్నాను. నన్ను సింహము నోటి నుండి ఎలుగుబంటి నోటి నుండి కాపాడింది దేవుడే. దేవుడు నాకు తోడై ఉన్నప్పుడు ఈ ఫిలిష్తీయుడు ఎంత అన్నాడు. తన అనుభవాన్ని వాడుతున్నట్లుగా మనం గమనించాలి ప్రియమైన వారిలారా. ఎప్పుడైతే దేవుని ప్రస్తావన వచ్చిందో సౌలు గారు కాదనలేకపోయాడు. అంటే దావీదుకు దేవుని పట్ల ఉన్న ప్రేమ శ్రేష్టమైన కార్యములను వివేచింపగలిగింది. అంతేకాదు, ఆ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినది అని మనం గ్రహించాలి. తన అనుభవ జ్ఞానాన్ని సౌలు ముందు పెట్టి దేవుడు నాకు తోడై ఉన్నాడు అనగానే సౌలు మాటలాడలేకపోయాడు. సరే అన్నాడు. మరి దావీదు తెలివితేటలను వాడుతున్నాడా అని ఆలోచించగలిగితే ఆ ప్రేమ తెలివితో కూడినదని కూడా మనం గ్రహించగలం. దయచేసి చూడండి. సమూయేలు మొదటి గ్రంథము సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 40వ వచనం. తన కర్ర చేత పట్టుకొని ఏటిలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో ఉంచుకొని
వడిసెల చేత పట్టుకుని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. దయచేసి ఈ మాటను గమనించగలిగితే, ఏటి ఒడ్డునకు పోయి 5 నున్నని రాళ్లను ఏరుకున్నాడు. ఫిలిష్తీయుడైన గొలియాతును పడగొట్టడానికి 5 నున్నని రాళ్ళు అవసరమా? ఒకడే కదా! ఒక రాయిని తీసుకొని వెళ్ళొచ్చు కదా! 5 రాళ్ళను ఎందుకు తీసుకొని వెళుతున్నాడు అని మనం ఆలోచించాలి ప్రియమైన వారలారా. ఎందుకంటే దావీదు ప్రేమ తెలివితో కూడినది ప్రియమైన వారలారా. ఇందులో తెలివి ఏంటి అని ఒకవేళ మనం ఆలోచించగలిగితే, దావీదు తెలుసుకొని ఆ యుద్ధ వాతావరణాన్ని గమనించాడు. గమనించి ఇదిగో దేవునికి విజయాన్ని కలిగించాలి అంటే గొలియాతు ఒక్కడేనా? గొలియాతు వెనకాల ఇంకెవరైనా ఉన్నారా? అని కూడా ఆలోచించాడు ప్రియమైన వారలారా. ఎందుకంటే గొలియాతు నేనొక్కడినే నిలబడుతున్నాను మీరు రండి అన్నాడు. ఒకవేళ గొలియాతును పడగొట్టడానికి దావీదు వెళ్లి పడగొట్టగానే మిగిలిన యోధులందరూ దావీదు మీదకొచ్చారనుకోండి, వాళ్ళు మాట మీద నిలబడకపోతే, మీరాగండి నేను ఏటికి వెళతాను, ఇంక కొన్ని రాళ్ళను తెచ్చుకుంటాను అని అని అడిగే అవకాశం ఉందా చెప్పండి? లేదు ప్రియమైన వారలారా. అంటే దేవుని నామానికి అవమానము కలగకూడదు. ఎందుకంటే శత్రువు మాట మీద నిలబడకపోవచ్చు. గొలియాతును చంపగానే మరికొద్ది మంది రావచ్చు. గొలియాతును చంపగానే ఇదిగో దెబ్బతిన్న ఆలోచనతో మరికొద్దిమంది యోధులు వస్తే ఎలా? అసలక్కడ ఎంతమంది యోధులున్నారు అని ఆలోచన చేశాడు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని పట్ల మనకున్న ప్రేమ తెలివితో కూడినదై ఉండాలి ప్రియమైన వారలారా. నిజంగా గొలియాతుతో పాటు ఇంకా యోధులున్నారా అని లేఖనాలలోనికి వెళ్ళి మనం చూడగలిగితే, సమూయేలు రెండవ గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము 21వ అధ్యాయము, 21వ అధ్యాయము 16వ వచనం దయచేసి చూడండి. అతడు రెఫాయీల సంతతి వాడగు ఇష్బీ బెనోబా అను ఒకడుండెను. అతడు ధరించి ఉన్న ఖడ్గము క్రొత్తది. వాని ఈట 300 తులముల ఎత్తు ఇత్తడి గలది. నేను దావీదును చంపెదనని అతడు చెప్పియుండెను. ఇష్బీ బెనోబా నేను దావీదును చంపుతాను అని పగపట్టాడు. ఎందుకు పగ? గొలియాతును చంపినప్పుడు వెనకాల ఉంటున్న వీరులు వీరే ప్రియమైన వారలారా. అదేవిధంగా క్రిందికి రండి. 18వ వచనం. అటు తర్వాత ఫిలిష్తీయులతో గోబు దగ్గర మరలా యుద్ధము జరుగగా హుషాతీయుడైన సిబ్బెకై రెఫాయీయుల సంతతి వాడగు సఫును చంపెను. రెండోవాడు. అదేవిధంగా 19. తరువాత గోబు దగ్గర ఫిలిష్తీయులతో ఇంకొకసారి యుద్ధము జరగగా అక్కడ బెత్లెహేమీయుడైన రేగీము కుమారుడగు ఎల్హానా గిత్తీయుడైన గొలియాతు సహోదరుడిని చంపెను. గొలియాతు సహోదరుడు కూడా ఉన్నాడు. చూసారా? అదేవిధంగా చూడండి 20వ వచనం. ఇంకొక యుద్ధము గాతు దగ్గర జరిగెను. అక్కడ మంచి ఎత్తరి ఒకడుండెను. ఒక్కొక్క చేతికి 6 వ్రేళ్ళును 24 వ్రేళ్ళును అతనికి ఉండెను. అతడు రెఫాయీల సంతతివాడు. చూసారా? ఎత్తరి 24 వేళ్ళు కలిగిన వాడు. నలుగురున్నారు ప్రియమైన వారలారా. అంటే దావీదు ఆ యుద్ధం జరుగుతున్న చోటికి వెళ్ళి అసలు ఎవరెవరున్నారు ఏంటి అని ఆలోచించాడు. తెలివితో 5 రాళ్లను తీసుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని నామానికి విజయం కలిగించాలి అంటే మనం తెలివితో ఉండాలే తప్ప తెలివి తక్కువగా వెళుతూ ఇదిగో శత్రువుకు విజయాన్ని ఇవ్వటానికి వీలు లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. దావీదు ఎంత చక్కగా ఆలోచిస్తున్నాడో దయచేసి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో వ్రాయబడిన మాట దావీదు జీవితానికి ఎంత చక్కగా సరిపోతుందో చూడండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారగునట్లు మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై ఉండాలి అన్నమాట. దావీదుకు ప్రేముంది. శ్రేష్టమైన కార్యాన్ని ఆలోచించాడు. గొలియాతును పడగొట్టడం కంటే శ్రేష్టమైన కార్యం ఇంకేముంది చెప్పండి ప్రియమైన వారలారా. గొప్ప కార్యాన్ని ఆలోచించాడు. ఆ ప్రేమ తెలివితో కూడినదిగా ఉంది.
ఒకవేళ గొలియాతును పడగొడితే గొలియాతు వెనకాల ఉంటున్న వీరులు నా మీదికి వచ్చి నన్ను జయిస్తే దేవుని నామానికి అవమానం కదా! శత్రువు మాట మీద నిలబడకపోవచ్చు. కాబట్టి 5 నున్నని రాళ్ళను తీసుకున్నాడు. 5 నున్నని రాళ్ళను తీసుకున్నాడు. గొలియాతును పడగొడతాను. గొలియాతు వెనకాల ఇంకెవరొచ్చినా వారిని పడగొడతాను. దేవుని నామానికి ఘనత తీసుకొస్తాను అని దావీదు ఎంత చక్కగా తెలివిని వాడుతున్నాడో చూడండి. సౌలు గారిని ఒప్పించడానికి తన అనుభవాన్ని వాడాడు ప్రియమైన దేవుని పిల్లలారా. దావీదు ఎంత తెలివిగా తన అనుభవాన్ని, తన తెలివిని శ్రేష్టమైన కార్యము చేయడానికి వాడుతున్నాడో చూడండి ప్రియమైన వారలారా. 5 రాళ్ళు అనగానే ఈ ఐదుగురుని చంపడానికి గొలియాతుకు ఒకటి అనుకున్నాడు. ఇష్బీ బెనోబాకు ఒకటి అనుకున్నాడు. ఇదిగో సఫుకు ఒకటి అనుకున్నాడు. అదేవిధంగా గొలియాతు సహోదరుడికి మరొకటి అనుకున్నాడు. ఇదిగో మంచి ఎత్తడి 24 వేళ్ళు కలిగిన వాడు అతనికొకటి అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే గొలియాతు నేల కొరిగాడో మిగిలిన వారందరూ గుండె చెదిరి పారిపోయారు ప్రియమైన వారలారా. దేవుని నామానికి ఘనత కలిగిన రోజు. దావీదు జీవితంలో ఈ మాట ఎంత చక్కగా సరిపోతుందో చూడండి. మరి మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. ఆ ప్రేమ శ్రేష్టమైన కార్యములను వివేచింపగలిగేటట్లుగా మనల్ని నడిపిస్తుందా? దేవుని కొరకు మనం చేసే కార్యక్రమాలు చిన్నగా ఉన్నాయి అంటే, ప్రేమ శ్రేష్టమైన కార్యాలను వివేచింపజేస్తుంది ప్రియమైన వారలారా. అంటే మనము ఆయనని ప్రేమించేది అంతేనా? మన పిల్లల పుట్టినరోజులు గొప్పగా చేయాలనుకుంటాం. అంటే ప్రేమ. మీ పెళ్లి రోజును గొప్పగా జరిగించాలనుకుంటుంటావు. ప్రేమ. అంటే లోపల ప్రేమున్నప్పుడు కార్యక్రమాలు ఉన్నతంగా జరుగుతాయి ప్రియమైన దేవుని పిల్లలారా. మరి దేవుని పట్ల మనకు ప్రేముంటే ఆయన కార్యక్రమాల కొరకు ఇదిగో మనం ఏం చేయగలుగుతున్నామో ఆలోచించండి. శ్రేష్టమైన కార్యములను వివేచించాలి. అంతేకాదు ఆ కార్యములు చేయగలుగుటకు మన ప్రేమ ఎలా ఉండాలి? తెలివితోనూ ఉండాలి ప్రియమైన వారలారా. సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై ఉండాలి. చాలాసార్లు దేవుని కార్యక్రమాలు అనగానే అప్పు తీసుకొచ్చి ఇస్తుంటారు ప్రియమైన వారలారా. అది చాలా తప్పు. మరి ఎలా ఉండాలి? తెలివి ఉండాలి. ఇదిగో నా దేవుని కొరకు నా సంపాదనలో కొంత తీసి దాచిపెట్టి ఆయన కొరకు చెయ్యాలి. ఇది తెలివి. సమయానికి ఎక్కడో అప్పు తీసుకొచ్చి దేవుని కార్యక్రమాలు చేస్తుంటారు. ఆ అప్పు తీరక ఎందుకు చేశామని మరలా మనమే బాధపడుతుంటాం. ఇదిగో మన తెలివితేటలను వాడటం లేదు. 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 40 ఏళ్ళు వచ్చేంటి ఎన్నో అనుభవాలు మనకుంటాయి. ఆ అనుభవాలను రంగరించి దేవుని కొరకు ఉన్నతమైన కార్యాలను చేయటానికి మనం ముందుకు వెళ్ళాలి ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు మన నుంచి అదే కోరుకుంటున్నాడు. అలా అభివృద్ధి పొందుతూ దేవునికి మహిమయు, స్తోత్రము కలుగునట్లుగా మన జీవితాలను పెంపొందించుకుంటూ యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు ఇదిగో నిష్కపటులుగా, నిర్దోషులుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు ప్రియమైన వారలారా. మహనీయుడైన యేసుక్రీస్తు జీవితాన్ని కూడా జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే ఆయనకు దేవుని పట్ల ప్రేమ ఎంత ప్రేమ ఉంది అంటే శ్రేష్టమైన కార్యములను దేవుని కొరకు చెయ్యాలి అన్నంతగా ప్రేమను వారలారా. అందుకే యేసుక్రీస్తు చేసిన శ్రేష్టమైన కార్యక్రమము మన కొరకు శిలువ బలియాగం. అంతకంటే గొప్ప కార్యక్రమం ఇంకేమైనా ఉందా? మన పాపములన్నింటినీ తుడిచివేయుటకు, మనల్ని పాపములో నుంచి విమోచించుటకు ఇదిగో ఆయన చేసిన ఈ కార్యము చాలా శ్రేష్టమైనది ప్రియమైన వారలారా. ఇంత శ్రేష్టమైన కార్యము ఎలా చేయగలుగుతున్నాడు అంటే యేసుక్రీస్తు తండ్రిని అంత ప్రేమిస్తున్నాడు. అంత ప్రేమిస్తున్నాడు. ఆ శ్రేష్టమైన కార్యము చేయుటకు ఆ ప్రేమ ఎలా ఉందో తెలుసా? తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ ఉంది. యేసుక్రీస్తు ఎలా తెలివిని ఉపయోగించాడో మనం ఆలోచించగలిగితే యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయము 59వ వచనాన్ని దయచేసి చూడండి. యోహాను సువార్త
8వ అధ్యాయము 59. కాబట్టి వారు ఆయన మీద రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి గాని యేసు దాగి దేవాలయములో నుండి బయటికి వెళ్ళిపోయెను. ఎందుకు దాగి వెళ్ళిపోయాడు అంటే శ్రేష్టమైన కార్యము చేయడానికి ఆయన వచ్చాడు. శిలువ మరణం. రాళ్ళతో కొడుతున్నారు అంటే మరి ఆ శ్రేష్టమైన కార్యాన్ని చెయ్యాలంటే ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నాడు. తెలివి. ఒకవేళ యేసుక్రీస్తు అక్కడే ఉండి ఉంటే మరి శిలువ యాగపు పరిస్థితి ఏంటి? తన తెలివితేటలను వాడాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అలాగే తన అనుభవాన్ని ఉపయోగించాడు. తన అనుభవాన్ని ఎలా ఉపయోగించాడు అంటే ఉపవాస దినములలో 40 దినములు తన శరీరాన్ని నలగొట్టాడు. తన శరీరాన్ని తన స్వాధీనమందుంచుకున్నాడు. దుష్టుణ్ణి గెలిచాడు. తన అనుభవాన్ని గెత్సేమనే తోటలో ఉపయోగించుకుంటున్నాడు. ఒకసారి దుష్టుణ్ణి గెలిచాను. ఈసారి కూడా నేను గెలవగలను. చూసారా? తన జీవితంలో జరిగిన సాతానుతో పోరాటాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఇదిగో ఈ చిట్ట చివరి పోరాటంలో కూడా నేను గెలవాలి అని తన అనుభవాన్ని ఉపయోగించుకుంటున్నాడు ప్రేమన వారలారా. మహనీయుడైన యేసుక్రీస్తు జీవితంలో కూడా అది కనబడుతుంది కదా! ఆయన శిలువ బలియాగము ద్వారానే రక్షణలోనికి మనం వచ్చాం. ఆయన రక్తములో కడగబడి దేవుని పిల్లలుగా తీర్చబడి సంఘములోనికొచ్చాం. సంఘములోనికొచ్చిన తర్వాత మనం ఎలా బ్రతుకుతున్నాం? దేవుని పట్ల మనకున్న ప్రేమ శ్రేష్టమైన కార్యములను చేయిస్తుందా? ఆ ప్రేమ తెలివితోనూ, సకల విధములైన అనుభవ జ్ఞానముతో కూడినదై ఉందా? ఒక్కసారి మీరు ఆలోచించండి ప్రియమైన వారలారా. అలా ఉండగలిగితే సంవత్సరానికి మనం అభివృద్ధి పొందుతూ ముందుకు వెళ్ళాలి ప్రియమైన దేవుని పిల్లలారా. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం అభివృద్ధి ఏంటి? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం గొప్ప కార్యాలు మనం ఏం చేశాం? పోయిన సంవత్సరంలో జరిగిన ఫెయిల్యూర్‌ని మరలా సక్సెస్ కొరకు మనం ఎలా ఉపయోగించుకుంటున్నాం ఆలోచించగలుగుతున్నావా? లేదంటే ఈ సంవత్సరం కంటే పోయిన సంవత్సరపు జీవితాలే బాగున్నాయని మనకనిపిస్తున్నాయా? చెప్పండి ప్రియమైన వారలారా. పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనంలో వ్రాయబడిన మాటను దయచేసి చూడండి మరలా. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు. సంవత్సరము ఈ ప్రేమతో శ్రేష్టమైన కార్యములను చేయగలిగినట్లు మన తెలివిని పెంచుకుంటూ, మన అనుభవాన్ని ఉపయోగించుకుంటూ దేవునిలో మనం ఎదుగుతూ ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అప్పుడు దేవునికి మహిమయు, స్తోత్రం ప్రియమైన వారలారా. అప్పుడు మనను బట్టి దేవునికి సంతోషం కలుగుతుంది. యేసుక్రీస్తును బట్టి కలిగినట్లుగా ప్రియమైన వారలారా. అలా మనం ఉండగలిగితే యేసుక్రీస్తు దినము వరకు ఆ రెండవ రాకడకు నిష్కపటులుగా, నిర్దోషులుగా మనం ఉంటాం. ఆయనతో కూడా పరలోకానికి వెళతాం. సంవత్సరాలు మన జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నాయి. కానీ సంవత్సరము అభివృద్ధి పొందుతున్నట్లుగా మనకనిపిస్తుందా? ఒకవేళ అనిపించకపోతే ఈ సంవత్సరము నుంచైనా దేవునిలో ఎదగడానికి మనం ప్రయత్నం చేస్తుండాలి ప్రియమైన వారలారా. ఒక దావీదు వలె, మహనీయుడైన యేసుక్రీస్తు వలె దావీదు తన తెలివిని, తన అనుభవాన్ని శ్రేష్టమైన కార్యములను వివేచించున్నట్లుగా ఎలా దేవుణ్ణి ప్రేమించాడు. యేసుక్రీస్తు ఎలా దేవుణ్ణి ప్రేమించి ఒక శ్రేష్టమైన శిలువ బలియాగాన్ని జరిగించడానికి తన తెలివిని, తన అనుభవాన్ని ఎలా ఉపయోగించాడో మనం కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. ఆ ప్రేమ శ్రేష్టమైన కార్యములను వివేచింపగలిగేటట్లుగా ఉండాలి. తెలివితోనూ, సకల విధములైన అనుభవ జ్ఞానముతో జోడించి సంవత్సరము ఎదుగుతూ దేవునికి మహిమయు, స్తోత్రము కలుగునట్లుగా అనేక కార్యక్రమాలు చేయవలసిన వారం ప్రియమైన వారలారా. ఇలా ఉండగలిగితే మనల్ని బట్టి పరలోకమందున్న తండ్రి ఎంతగానో సంతోషిస్తాడు. ఇలా మన జీవితం కొనసాగుతుంటే యేసుక్రీస్తు దినము వరకు అనగా రెండవ రాకడ వరకు నిర్దోషులుగా, నిష్కపటులుగా మనం ఉండగలిగితే ఆయనతో కూడా మహాలోకానికి వెళతాం ప్రియమైన వారలారా. కాబట్టి పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా
మన జీవితంలో ఒక శ్రేష్టమైన కార్యక్రమాల కొరకు మనం ఆలోచించి దేవునిలో ఎదుగుతూ ముందుకు వెళ్ళాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, ఉన్నతుడా, పరిశుద్ధమైన నీ పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి. ఇదిగో నాయన, నూతన సంవత్సరములోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఈ సంవత్సరములో కూడా నాయన నీ పట్ల ప్రేమను పెంచుకుంటూ నాయన అనేక కార్యములను తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ చేయునట్లుగా నాయన మమ్మల్ని ఉత్సాహపరుస్తున్నారు, ఉజ్జీవింపచేస్తున్నారు. నీ మాటలు మా హృదయాలలో నిలుపుకొని నీ కొరకు ఉన్నతంగా బ్రతకగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. శాశ్వత ప్రేమ నీ కార్యక్రమాలు అనేకులకు దీవెనకరంగా మలచండి తండ్రి. దీని కొరకు సహాయ సహకారాలు అందిస్తున్న నీ పిల్లలను దీవించండి. ప్రార్థన చేస్తున్న నీ పిల్లలకు నాయన ఫలాన్ని అనుగ్రహించండి తండ్రి. కుటుంబాలలో నెమ్మదిని నాయన తండ్రి, ఇదిగో నాయన ఆత్మీయులను కోల్పోయి దుఃఖ సాగరంలో ఉంటున్న నీ పిల్లలకు నాయన ఓదార్పును నాయన అనుగ్రహించండి తండ్రి. ఇదిగో నాయన ఉద్యోగాల కొరకు నాయన వివాహాల కొరకు సిద్ధపడుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మేమందరము నాయన ఈ నూతన సంవత్సరములో నీకు ఇష్టమైన బిడ్డలుగా నాయన తండ్రి నీ కొరకు శ్రేష్టమైన కార్యములు చేయునట్లుగా మమ్మల్ని లేవనెత్తినందుకు నిన్ను స్తుతిస్తూ నిన్ను గనపరుస్తూ మరిన్ని కార్యక్రమాలతో నాయన ఇంకనూ నీ వాక్కులను నాయన ముందుకు తీసుకుని వెళ్ళగలిగే భాగ్యాన్ని ఇవ్వమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును మనందరికీ తోడయుండును గాక. ఆమెన్. జంట నగరాల్లోని శాశ్వత ప్రేమ కార్యక్రమ వీక్షకులకు శుభవార్త. 2022 జనవరి మాసంలో హైదరాబాద్ లో జరిగే బైబిల్ ఆధ్యాత్మిక సదస్సులో పాస్టర్ పి సునీల్ కుమార్ గారు వాక్య పరిచర్య చేయబోతున్నారు. జనవరి 13, 14, 15 జీవన్ జ్యోతి సెంటర్, బేగంపేట్, హైదరాబాద్. అందుకు మీకు ఇదే మా ఆహ్వానము. ప్రేమ